ఇప్పటివరకైతే సెంట్రల్ గవర్నమెంటే పైచేయి సాధించింది. ఒక్క 2026లో ఒక ఛత్తీస్‌గఢ్‌లోనే 285 మంది ఎన్‌కౌంటర్‌లో వేల మంది మొత్తంగా దేశంలో సరెండర్ అయిపోయారు. సో, అసలు ఇంక ఉద్యమం చేసే పరిస్థితి అయితే లేదు. మావోయిస్ట్ పార్టీ ఒక రకంగా ఖతమైనట్టే అని చెప్పొచ్చు. కానీ సింబాలిక్‌గా మేము బతికున్నామని చెప్పుకోవడానికి తప్ప వాళ్ళెళ్ళి మళ్ళీ ఉద్యమం చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ పట్టు సాధించేశారు. సరెండర్ అయిన వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళకి రిహాబిలిటేషన్ యాక్టివిటీ చేశారు. ఆల్రెడీ మైనింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. సో, మైనింగ్ కంపెనీలకు కూడా గిరిజనులని, అక్కడ ఆదివాసుల్ని జాబ్స్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా కావచ్చు, డ్రైవర్స్ లాగా కొంత స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా దీంట్లోకి తీసుకొచ్చేస్తారు. అంటే మెయిన్ స్ట్రీమ్ డెవలప్‌మెంట్ మోడల్‌లోకి ఆదివాసుల్ని తీసుకొచ్చేసే పరిస్థితి కనబడుతుంది. ఎట్లాగో ఫ్యాక్టరీలు, మిగతా మైనింగ్‌లు ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి అక్కడ స్కూల్స్, అక్కడ పనిచేసే వాళ్ళ పిల్లలకి స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ ఆదివాసులకు కూడా అందుబాటులోకి వస్తాయి. సో, కాబట్టి ఇక మనం మొత్తం దేశవ్యాప్తంగా గమనిస్తే అభివృద్ధి అయిన చోట మావోయిస్టులకి ఉనికి లేదు. ఎందుకంటే వితిన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్‌లో వితిన్ ద ఈ లీగల్ పారామీటర్స్‌లోనే వాళ్ళు పనిచేసుకునే అవకాశం ఉంది. రెండోది గ్లోబలైజేషను, ప్రైవేటైజేషన్ బాగా పెరిగినాక ఎకనామీ అభివృద్ధి అవుతున్నప్పుడు ఏదో ఒక ఉద్యోగం, పెద్ద ఉద్యోగం లేకపోయినా కనీసం మనం చూస్తున్నాము గిగ్ ఎకనామీ కూడా బాగా డెవలప్ అయింది. అంటే ఈ క్విక్ కామర్స్ కావచ్చు, డెలివరీ బాయ్స్ కావచ్చు, ఇలాగ ఏదో ఒక జాబ్ అనేది ఇవాళ ఉంది. సో, అట్లాగే స్కిల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని కొంతమందిని డివైడ్ చేసి దాదాపు ఒక 50 పైన ట్రైబ్స్‌ని, ఆ ట్రైబ్స్‌కి ప్రత్యేకమైన స్కిల్ డెవలప్‌మెంట్ ఇవ్వడానికి ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఇక మావోయిస్టుల అవసరం ఆదివాసులకు కూడా లేకుండా పోతుంది. ఇప్పుడిప్పుడే ఈ ఫామ్‌లో అయితే మావోయిస్ట్ ఉద్యమం అంటే సాయుధ పోరాటం చేసే ఫామ్‌లో అయితే మావోయిస్ట్ ఉద్యమం అనేది ఉండదు. సో, చెల్లాచెదురైపోయినాక ప్రత్యేకంగా ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి చేసేది కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పటికే 1,00,000 కమ్యూనిస్ట్ పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి ఆల్రెడీ ఇండియాలో. పేరుకున్నాయి తప్ప ఇక ఏకైక మిగిలింది కేరళనే. అది కూడా ఎన్ని రోజులు పవర్ నిలబెట్టుకుంటుందో తెలీదు. కాబట్టి మావోయిస్ట్ ఉద్యమం అనేది ఒక రకంగా ఖతమైనట్టే మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అయితే ఆ విషయంలో సక్సెస్ అయింది. దాన్ని సక్సెస్ అవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని సీరియస్ నిర్ణయాల కారణమైతే, రెండో కారణం మావోయిస్టు ఉద్యమంలోనే ఉన్న ప్రాబ్లమ్స్. వాళ్ళు ఎందుకంటే సాయుధ పోరాటాన్ని పెట్టుకొని ఇంత పెద్ద ఆర్మీతో ఫైట్ చేయాలని నిర్ణయించుకోవడం, దాన్ని కంటిన్యూ చేయడం, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం, మనం ఎందుకు ఓన్లీ ఒక 50 రకాల ట్రైబ్స్‌లోనే ఉండిపోయామని ఒక సీరియస్‌గా ఆత్మవిమర్శ చేసుకొని, దాని నుంచి గుణపాఠాలు తీసుకొని ముందుకెళ్ళలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీన్ని ఆల్రెడీ సరెండర్ అయిన మావోయిస్ట్ నాయకులు కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారు. కిషన్‌జీ మన మల్లోజుల కోటేశ్వరరావు వేణుగోపాల్ దగ్గర నుంచి మొన్న సరెండర్ అయిన అతనెవరు బర్సాదేవ వరకు ఇదే విషయాన్ని చెప్పారు. అంటే కేంద్ర కమిటీ సత్వరం నిర్ణయాలు తీసుకోవడంలో లోపం, మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని ఉద్యమ స్వభావాన్ని, స్వరూపాన్ని మార్చుకోవడంలో ఫెయిల్యూరు వల్లనే ఉద్యమం ఇట్లా అయిందనేది వాళ్ళు కూడా చెప్పారు. ఎప్పుడైనా కూడా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కారణాలు ఉంటాయి. సో, ఎక్స్టర్నల్ కారణాలు స్టేట్ సీరియస్‌గా తీసుకొని పారామిలిటరీ ఫోర్సెస్‌ని దింపడం అయితే, ఇంటర్నల్ కారణాలు మావోయిస్ట్ పార్టీ మారకపోవడం. ఎప్పుడూ పాతకాలపు మెథడ్స్‌లోనే ఉండి, వాళ్ళు అనేక రాష్ట్రాలు, అనేక ప్రజా సమూహాల నుంచి దూరమైనా కూడా దాన్ని సీరియస్‌గా సమీక్షించుకొని ఆ నిర్ణయాలను అమలు చేయడంలో ఫెయిల్యూర్ అనేది కనపడుతుంది. ఏదేమైనా మావోయిస్టు ఉద్యమం అయితే సమాప్తమైనట్టుగానే మనం భావించొచ్చు.